క్షేమంగానే ఉన్నానుగా. చూడు సాకేత్, క్షేమంగా ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్తేనే నాకు మనశ్శాంతిగా తృప్తిగా ఉంటుంది. లేకపోతే అసలు ఎలా వెళ్ళాడో ఏమన్నారో అని నా మనసు పీకుతుంటుంది. నీ గురించి ఆలోచిస్తూ ఉండాల్సి వస్తుంది. నేను నా తృప్తి కోసం వస్తున్నాను. అది కాదు. ఇంకేం మాట్లాడుకో. పద బాగి, మేం బయలుదేరుతాం. నువ్వు ఇంటికెళ్ళు. సరే సరే. సాకేత్, కారెక్కో. సాకేత్, ఇక నేను వెళ్తాను. ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తావా? వద్దులే సాకేత్, నువ్వు ప్రశాంతంగా ఉండడమే నేను కోరుకునేది. నువ్వు నాకు ఇంత సహాయం చేసి నా లైఫ్ సేవ్ చేసి తీసుకొచ్చి కూడా నువ్వు ఎందుకు ఇలా భయపడ్డావు? భయం కాదు సాకేత్, బుద్ధి లేని వాళ్లతో మాటలు పడ్డం నాకు ఇష్టం లేదు. నన్ను అన్నారని నువ్వు బాధపడినా అది నాకే బాధ సాకేత్. వెళ్ళు, మనం తర్వాత కలుద్దాం. యు ఆర్ గ్రేట్ హారతి. అంత విలువిచ్చినందుకు థ్యాంక్స్. కాస్త కాకపోతే కాస్తైనా సిగ్గుండాలి. అంత జరిగాక కూడా ఎంత బాగా నా మొగుడిని వెంటేసుకొని తిరిగి గుమ్మం దాకా తీసుకొచ్చి తిరిగి వెళ్తున్నావే. ఎందుకే మా ఆయన మీద నీకు అంత పిచ్చి? ఇలా పరాయి ఆడవాళ్ళ మొగుళ్ళని కోరుకునే ఆడవాళ్ళని ఏమంటారో తెలుసా? షట్ అప్. ఊరికే నా మొగుడు అని గుండెలు బాదుకోగానే సరిపోదు. మొగుణ్ణి మొగుళ్ళా చూడాలి, మనసు పెట్టి బాగోగులు చూడాలి, వాళ్ళ మనసులో స్థానం సంపాదించుకోవాలి, ప్రేమ అభిమానం సొంతం చేసుకోవాలే కాని గాలి కొదిలేసి అసహ్యం కలిగేలా చేసుకుని వేరే వాళ్ల దగ్గర భార్యలందించని అభిమానం పొందేలాంటి ప్రయత్నం చేసేలా చేసి వాళ్ల మీద అవతలి వాళ్ల మీద నిందలు వేయొద్దు. కట్టుకున్న వాడిని ఎలా చూసుకోవాలో పెళ్లి పెటాకు లేని నీలాంటి వాళ్ళకేం తెలుసే? చేపలకి గాలాలు వేసి పట్టుకున్నట్టు మా ఆయన మీద వల వేసిన వగలాడివి. అయినా నువ్వు ఇలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతావులే? తాళి అనే లైసెన్స్ ఒకటి మెళ్ళో వేసుకుని పరాయి వాళ్లతో తిరిగి నువ్వు నాకు చెప్పేదానివా? పోవే అవతలకి. ఏం కూసావే? కుయ్యటమేంటే కుయ్యటం? నీ మీద ప్రేముంటే అసలు నా గుమ్ము ఎందుకు తొక్కుతాడు? నువ్వు సరైన దానివైతే నీకు దూరంగా ఉండాలని ఎందుకు అనుకుంటాడు? నా భర్త అంటూ జనాల్ని వెనకేసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చాక తిరిగి నన్ను వెతుక్కుంటూ ఎందుకొస్తాడు? అదో కుక్క బుద్ధి.